అప్పటి వరకు నీకు శ్రవణ కుమారుడి కథ రాదు. మహారాజులకు వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలని పరీక్షించుకోవడం ఒక ధర్మం అండి. వెల్ ఆయిల్డ్ ఉండాలి, పనిచేస్తున్నా లేదో తెలుసుకోవాలి. యుద్ధానికి అడవికి వెళ్ళాడు. ఒక్కసారి శబ్దభేది ప్రయోగించుకుందామని తీశాడు. ఆ చీకటిలోనే ఇంకా ఆ శబ్దం వచ్చింది. ఒక ఏనుగు నీళ్ళని తీసుకొని పైకి చల్లుకుంటున్న మురిగిన ఆ శబ్దం రాగానే మహర్షులు ఆ కాలానికి వచ్చి సంధ్య మారుస్తారు, కానీ అట్లాంటి శబ్దం రాదు. ఇక్కడ ఆయన కుండ దింపుతున్నాడు లోపలికి. ఖచ్చితంగా ఏనుగు అయి ఉంటుందని పాపం అది ప్రయోగించాడు. శబ్దభేది, అనర్థం జరిగిపోయింది. ఆ శాపం తీసుకున్నాడు, వచ్చాడు. ఇది ఘటన, సంఘటన కాదు. ఘటన అంటే ఏమిటి అంటే దైవికమైనది, మన ప్రమేయం లేకుండా జరిగిపోయేది. మనది కరెక్టే, వాళ్ళది కరెక్టే, కానీ ఒక రిజల్ట్ ఓరియంటెడ్, అక్కడ ఒక రిజల్ట్ ఉండాలి కాబట్టి ఘటన. కాబట్టి నాకు ఇప్పుడు ఈ సమస్య వచ్చింది, పుత్ర వియోగం జరుగుతోంది అని చెప్పి నువ్వు అడిగిన మాటలన్నీ కరెక్టే అంటే కౌసల్య పాపం క్షమించమని కోరి దుర్భాషలాడానని చెప్పి వెనక్కి వెళ్ళిపోతుంది. శ్రీరాముడు అయోధ్య దాటి వెళ్ళిపోయిన 5వ రోజున దశరథ మహారాజు తను చాలించాడు. శ్రీరాముడు లక్ష్మణుతో అంటాడు, కృతాంతస్త్వేవ సౌమిత్రే ద్రష్టవ్యోమ ప్రవాసనే రాజ్యస్య చ విదీర్ణస్య పునరేవ నివర్తనే కైకేయ్యా ప్రతిపత్తిర్హి కథం స్యాన్మమ పీడనే యది భావోన దైవోయం కృతాంత విహితో భవేత్. రాజ్యాధికారం నా చేతికి చిక్కినట్లే చిక్కి జారిపోవుటకు నా వనవాస ప్రాప్తికి నీ దైవమే కారణం అన్నాడు. ఇందులో కైకేయి దోషం లేదు, ఇది ముమ్మాటికి నీ విధి విలాసమే. అలా కానిచో నన్ను అడవులకు పంపవలనని హృదయానికి ఎలా కలిగేది? సుమిత్ర దగ్గర సెలవు తీసుకుంటున్నాడు మన లక్ష్మణుడు. ఆవిడ చాలా గొప్ప మాట చెప్పింది. నాయన, ఆవిడ కౌశల్యని ఓదార్చింది. లక్ష్మణుడితో ఏం చెప్పింది అంటే, కౌశల్యతో ముందర ఏమందంటే, శ్రీరాముడు అడవులకు వెళ్తున్నాడని బాధపడక్కర్లేదు, అసహాయ శూరుడు, మంచి జరగబోతోంది, ధైర్యంగా ఉండని చెప్పి. లక్ష్మణుడితో అన్నది, నీకు తల్లి ఇక సీతమ్మ, తండ్రి శ్రీరాముడు, వాళ్ళని సేవించుకుంటూ ఉండు, వాడు ఏం చెప్తా చేసుకుంటూ వెళ్ళు, అది చాలు, నీకు ఇంకేం అక్కర్లేదు అన్నదాడు. ఇకపోతే గుహుడి దగ్గరికి వచ్చినప్పుడు చాలామంది గుహుడు నావ నడిపాడు అనుకుంటారు. గుహుడు నావే నడపలేదు. నిషాదరాజు ఆయన సేవకులను కొంతమందిని వినియోగించాడు, వాళ్ళు ఆ నావ నడిపారు. అవతల పక్కకి వెళ్ళి ఒక్కసారి ఆ సరయూ నదికి నమస్కారం చేసుకుంటారు. వాళ్ళు మేము క్షేమంగా తిరిగి వస్తే ఇచ్చేస్తాను, వచ్చేస్తానని సీతమ్మ వారు కూడా మన వాళ్ళు అంటున్నట్టు చెప్తుంది. అక్కడ చాలా విచిత్రంగా ఉంటుంది. నేను మాంసం ముట్టను అంటాడు శ్రీరాముడు గుహుడితోటి. చాలామంది ఈ సందేహం వ్యక్తపరుస్తూ ఉంటారు, శ్రీరాముడు క్షత్రియుడు కదా, మాంసాలు తింటాడు కదా మాంసం. నేను మాంసం ముట్టను. ఐనేయం మాంసం ఆహృత్య శాలాం యక్ష్యామహే వయం కర్తవ్యం వాస్తు శమనం సౌమిత్రే చిరంజీవి. వాస్తు పూజ అనివార్యం అని చెప్పాడు శ్రీరాముడు లక్ష్మణుడితో. వాస్తు అనేది అంతా ట్రాష్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు. వాస్తు పూజ ప్రతిసారి పర్ణశాల కట్టుకున్నప్పుడు వాళ్ళు ఆచరించారు రామలక్ష్మణుడు. అలాగే శ్రీరాముడికి జ్యోతిష శాస్త్రంలో ప్రావీణ్యం ఉన్నది, ముహూర్తం ఆయనే ఇచ్చేవాడు. ఇకపోతే అనసూయ ఆశ్రమానికి, అత్రి అనసూయ ఆశ్రమానికి వచ్చారు. ఆవిడ చాలా చక్కని ప్రశ్న వేసింది. గొప్ప ఆవిడ సామాన్యమైంది కాదు. ఆవిడ, ఏమమ్మా సీత, నీ గురించి విన్నాను, చాలా చక్కగా పతిని అనునయిస్తూ ఇక్కడికి వచ్చావు, కాకపోతే మీ ఆయన చాలా గొప్పవాడు, జగదేకశూరుడు అయినా కాబట్టి ఆయన వెనకాల వచ్చేసావా, లేక నీ పతి ఎందుకు పనికిరాని వాడైనా ఆయన వెంట వచ్చేదానివా అని అడిగింది. ఇవెలా ఉంది. అప్పుడు అమ్మవారు చెప్పిన అద్భుతమైన మాట ఏమిటంటేనండి, దుశ్శీల
దుశ్శీల కామబుద్ధో వా ధనైర్వా పరివర్తిత స్త్రీణామాజ స్వభావానాం పరమం దైవతం పతి. పతి చెడు స్వభావం గలవాడైనను స్వేచ్ఛాచారి అయినను ధనహీనుడైనను ఉత్తమ స్వభావం గల స్త్రీకి అతడే దైవము. ఎందుచేత అంటే తండ్రి మితంగానే ఇస్తాడు, సోదరుడు మితంగానే ఇస్తాడు, అమితంగా ఇచ్చేవాడు భర్త ఒక్కడే. ఏమిటయ్యా అంటే భర్త ఇచ్చేది ఆయన ఆచరించే సత్కార్యముల ఫలితం యావత్తు భార్యకి చెందుతుందని మొన్న నేను చెప్పాను. అది ఇహలోకానికి పరలోకానికి కూడా సంబంధించింది ఇస్తాడు. కానీ తండ్రి కానీ సోదరుడు కానీ ఇంకా ఎవరైనా కూడా కేవలం ఈ లోకానికి పొట్టపోసుకునేందుకే ఇస్తారు, కానీ పరలోకానికి సంబంధించింది ఇవ్వడు. ఒక ప్రతివ్రతకి మటుకే ఆ యోగ్యత ఉన్నది అని తేల్చి చెప్పింది సీత. ఎలాంటి వాడైనా కూడా నువ్వు చెప్పినట్టు అడిగినట్టు నేను ఆయన వెనకాలే వచ్చేదాన్ని, కారణం ఇది అన్నదాడు. అప్పుడు ఆవిడ స్వయంవరం గురించి అడిగింది. అంటే నీకు వివాహం ఎలా జరిగిందో చెప్పమ్మా అంటే ఆవిడ మరల దాన్ని చెప్పి ఆవిడ వయస్సు అన్నీ కూడా చెప్పి శ్రీరాముడికి 25, 16 ఇలా చాలామంది సీతారాముడి కంటే పెద్దదనేవాడు ఉన్నారు. ఇక్కడ సీతమ్మ వారు అనసూయతో చాలా క్లియర్గా చెప్తుంది. అదేమిటయ్యా అంటే ఆవిడ వయసు చాలా క్లియర్గా చెప్పింది. ఏమిటయ్యా అంటే ఆయన 25 ఏళ్ళప్పుడు ఈవిడ 16 ఏళ్ళ. అంతా అయిపోయిన తర్వాత ఆవిడకి చక్కగా వస్త్రాలు సమర్పించి నా ముందరే చక్కగా కట్టుకొని తయారై రావమ్మా అంది సీతమ్మని. లేకపోతే కొద్దిగా అరణ్యకాండలోకి వెళ్ళినప్పుడు విషయం చూద్దాం. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే అరణ్యకాండలో అయోధ్యకాండ ముగించేటప్పుడు మహర్షి ఏం చెప్తాడు అంటే అరణ్యంలోకి ఎలా ప్రవేశించారు సీతారామ లక్ష్మణులు అంటే దట్టమైన మబ్బుల మధ్యలోంచి ఒక విద్యుత్ కాంతి అలా ప్రవేశించినట్టు వీళ్ళు ముగ్గురు లోపలికి వెళ్ళారు అని అక్కడ క్లోజ్ చేస్తారు. అద్భుతమైన స్క్రీన్ ప్లే అన్నమాట.